ఇదిగో బొమ్మల్లా రెండు దిష్టి బొమ్మలు ఎటు ఉంటుంది తెలుసు. దీన్ని గుచ్చాలి, గుచ్చు అదే. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో వీళ్ళు మార్నింగ్ నుండి అసలు లిటరల్లీ అది ఆపట్లేదు. ఆ పైప్లో నుండి వాటర్ వస్తున్నాయి కదా, ఏం చాలా వరకు నిండిపోయింది గైస్. అది అంటే కొంచెమే ఉంది, మీకు కనిపిస్తుందో లేదో నాకు. అక్కడ చూసా వైట్ కలర్ వాల్ ఉంది కదా, అది యాక్చువల్గా ఇక్కడ చూడండి. ఓకే, మీకు అక్కడ కనిపిస్తుంది, అది స్టెప్స్ ఉంటాయి యాక్చువల్గా అక్కడ. సో మొత్తం 3 స్టెప్స్లో మునిగిపోయి మొత్తం వాటర్లో. సో ఐ డోంట్ నో వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనుకో నింపేసి వాటర్ని. నాకైతే పొద్దున్నంటే బీపీ అండ్ టెన్షన్ కూడా వస్తుంది, ఎప్పుడు వస్తుందో బాబాయ్ అని చెప్పి. బట్ అప్పట్లో గైస్ మార్నింగ్ లేచినప్పటి నుండి నేను చూస్తున్నాను. ఈవెన్ నిన్న కూడా మేము అనుకున్నాం కదా అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు, వీళ్ళు వాటర్ చాలా నింపేస్తున్నారు అని. యాక్చువల్గా వైట్ వాల్లా ఉంటుంది, అంటే మొత్తం వాల్లా ఉంటే లోపల వాటర్ ఉంటాయి కదా. సో ఆ వాల్ మీద ఏంటంటే బర్డ్స్ వచ్చి వాలి వాటర్ తాగుతూ ఉంటాయి అన్నమాట. బట్ వీళ్ళు అలా మొత్తం నింపేయడం వల్ల ఏమైందంటే పాపం ఆ బర్డ్స్ కూడా ఎక్కడ దిగి వాటర్ తాగాలో వాటికి అర్థం కావట్లేదు. సో ఐ మీన్ నేను మార్నింగ్ నుండి చూస్తున్నా వీళ్ళు ఆపుతారేమో అని. బట్ లేదు, ఫిల్ చేస్తూనే వెళ్తున్నారు. యాక్చువల్గా ఈ పాండ్ అటు సైడ్ కూడా ఉంది, ఇది కంటిన్యూషన్ కాదు మీకు కనబడదు కానీ, బట్ అటు సైడ్ కూడా ఉంది, అంటే రోడ్కి అటు సైడ్ కూడా ఉంది. సో ఐ డోంట్ నో అసలు వాటర్ వీళ్ళు ఎందుకు ఇంత నింపుతున్నారు. ఇష్కా గుజ్జు 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 మార్నింగ్, గుజ్జు 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 మార్నింగ్, గుజ్జు 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 గుజ్జు. ఏంటి ఈక? నా రూమ్ ఇప్పుడు ఇంత చీకటిగా ఉంది కదా, నేను కర్టెన్ ఓపెన్ చేయలేదన్నమాట. బట్ ఓపెన్ చేయగానే ఫుల్ లైటింగ్ వస్తుంది. నేను పైన కూడా క్లిప్స్ పెడుతున్నాను లేదు, ఎందుకంటే నాకు రాత్రి బయటకు కనిపిస్తే అగైన్ ఇది వరకు మేము ఉండే ప్రతి ఇళ్ళల్లో ఏంటంటే పక్కన మొత్తం ఇల్లులు అవన్నీ ఉండి కంప్లీట్గా కప్పేసి ఉండేది. సో అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు నాకేంటంటే చెట్లు కింద వాటర్ ఇవన్నీ కనిపించేసరికి చాలా వియర్డ్ అనిపిస్తుంది. అండ్ లైక్ ఎక్కడో ట్రాప్ అయిపోయినట్టు. ఐ డోంట్ నో సైకాలజీ బిహైండ్ దట్. బట్ ఓకే, ఇది చాలా పైగా ఉంది. సో యా ఐ మీన్ నైట్ నాకు నార్మల్గానే ఇన్సామ్నియా. నిన్న అయితే అసలు నిద్రపోలేదు నేను. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే సడన్గా బయట కనిపిస్తాయి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ నేను ఏంటంటే ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీస్ చూస్తూ ఉంటాను. నాకు మామూలుగా ఐ మీన్ నైట్ నాకు అవి వింటే కానీ నిద్ర రాదనమాట. సో మీరు చూసారు కదా ఫుల్ లైటింగ్ వస్తుంది అనమాట. ఇంకా నేను లైట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా విండోస్ ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే ఏవో పడితే అవి వస్తున్నాయి లోపల, దోమలు, ఏవో విచిత్రమైన పురుగులు అవన్నీ. సో నేను మీకు నా రూమ్ టూర్ చూపిస్తా అని చెప్పాను కదా, రూమ్ యాక్చువల్గా హౌస్ టూర్ అని చెప్పాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూమ్ టూర్ అయితే నేను చూపిస్తాను. డోర్ గేస్ ఎంటర్ అవ్వగానే ఇది నా వార్డ్రోబ్ అనమాట. నేను యాక్చువల్గా ఇది బ్లాక్ అండ్ ఇది పింక్ అండ్ వైట్ కదా. సో నేనేమనుకున్నా అంటే వైట్ పింక్, పింక్ వైట్ అనుకున్నా, అంటే మొత్తం పింక్ వచ్చి మధ్యలో వైట్. బట్ నా ఫ్రెండ్ అండ్ నా తమ్ముడు వీళ్ళిద్దరు ఏంటంటే పింక్ పిచ్చిదానా అని. యాక్చువల్గా మేము ఇల్లు తీసుకున్న టైంలో ఏంటంటే బార్బీ మూవీ రిలీజ్ అయింది. సో ఆ బార్బీ పిచ్చి లైక్ అందరూ పింక్. నార్మల్గా నాకు పింక్ అంటే అంత ఇష్టమని కాదు కానీ ఎక్కువ అట్రాక్ట్ అవుతాను. బట్ అదే ఆ పింక్ అనేసరికి ఏంటంటే ఇంకా నా ఫ్రెండ్ అండ్ నా తమ్ముడు ఏంటంటే నీకు పింక్ పిచ్చా, అదా పింక్ అంటే చిన్న పిల్లలతో ఇది అది అని చెప్పి నన్ను ఇది చేసి లాస్ట్కి తిని ఏంటంటే నోరు మూసుకుని కంప్లీట్ వైట్ అండ్ మధ్యలో పింక్. బట్ లాఫ్ట్కి మాత్రం నేను పింక్ వేయించుకున్నాను, ఎందుకంటే నాకు సంబంధం లేదని చెప్పాను. సో యా అది నా వార్డ్రోబ్ అనమాట. ఆ సైడ్ మొత్తం క్లోత్స్ ఉంటాయి అండ్ ఈ సైడ్ మొత్తం ఏంటంటే నా స్కిన్ కేర్ ఇవన్నీ. ఇంకా ఖాళీ ఉంది. హైదరాబాద్లో వస్తువులు తెస్తే ఇంకా అసలు సరిపోదు యాక్చువల్గా చెప్పాలంటే. సో నెక్స్ట్ ఏంటంటే ఇవి కర్టెన్స్ గైస్, ఇదొకటి అండ్ ఇదొకటి. సో ఇవి నేను అమెజాన్, చాలా వరకు అన్నీ అమెజాన్. ఈవెన్ నేను అక్కడ తగులుచుకున్నాను కదా అది, సో ఇవి అది కూడా అమెజాన్ నుండే. సో ఇది అమెజాన్ నుండి. దీన్ని ఎక్కడ ఉంటుందని, దీన్ని కంపెనీ పేరు ఏదో ఉంటుంది, మర్చిపోయాను. అర్బన్ స్పేస్ అనుకుంటా. అర్బన్ స్పేసే. ఇక్కడ ఉండాలి అటాచ్ లేదండి. ఓకే యా ఎనీవేస్ అర్బన్ స్పేస్ అని చెప్పి రేట్స్ ఎక్కువ ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి. అంటే ఈవెన్ ఎండను కూడా బ్లాక్ చేస్తాను, లేకపోతే నాకు మొత్తం ఆ రూమ్ నుండి నా బెడ్ మీదకి ఏంటంటే ఎండ మొత్తం పడుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే బాగానే బ్లాక్ చేస్తాను. కాకపోతే ఈ విండోస్కి రెండు పెట్టుకోవాలి. అది ఒక్కటి 800 ఉంది. నేను కొన్నది ఏంటంటే డిస్కౌంట్స్లో ఉన్నాను అనమాట. మీరు డిస్కౌంట్ ఉన్నా అంటే నా అప్పుడు దసరా సేల్ ఉంది నేను కొన్నప్పుడు. సో అది లేకుండా ఇప్పుడు నేను చూసాను అంటే ఇంకోటి పెట్టేద్దామా, ఎందుకంటే అది విండో మొత్తం ఫిల్ అవ్వట్లేదు ఆ కర్టెన్స్. సో నేను ఏమనుకున్నాను అంటే ఓకే ఎవరో వచ్చారు అక్కడికి వాటర్ ఆపడానికి.
ఆహా! లేదు యాక్చువల్లీ పూజారి వాటర్ నింపుకోవడానికి వచ్చారనమాట. సో, బేసికల్‌గా ఏంటంటే 2 పెడదాం అనుకున్నా. బట్ ఇప్పుడు దాని ఎంఆర్‌పీ 1300 ఏమో ఉంది. 1399 ఎంతో అందరికి అవసరం లేదులే బాబోయ్! అంత రేట్ ఎందుకని చెప్పి వదిలేసాను. సో, అయి 2 అండ్ ఇంకొకటి ఏంటంటే సో, ఆ బల్బ్ అది ఉంది కదా సైడ్‌కి తిరిగిపోయి ఉంది. యాక్చువల్‌గా పెయింటింగ్ ఏయించకముందే పెట్టించేసాను నేను. సో, అందుకని చెప్పి వాళ్ళు ఏదో చేశారు అండ్ అప్పటి నుండి అది టర్న్ కూడా అవ్వట్లేదు అది. సో, ఈ బల్బ్ అండ్ ఈవెన్ అదేంటది షాండిలియరా ఐ డోంట్ నో ఆ బల్బ్ చుట్టూరా ఉంది కదా. సో, అది కూడా ఏంటంటే నేను అమెజాన్ నుండి తీసుకున్నా. ఇది కూడా అమెజాన్ నుండి తీసుకున్నా. ఇదే నేను చేసిన తప్ప అనమాట. ఎందుకు అంటే ఇది యాక్చువల్గా 3 పెయింటింగ్స్ రావాలి గైస్. ఇదొకటి అండ్ నా మిర్రర్ మీద ఉన్నది ఒకటి అనమాట. సో వాళ్ళు యాక్చువల్గా ఈ 3 డిఫరెంట్ ఉండాలి. సో 3 ఒకటే ఇచ్చేసారు. అండ్ ఆ టైంలో ఏమైందంటే మేము ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడికి వచ్చేసే టైం అనమాట. సో ఇప్పుడు నేను దాన్ని రిటర్న్ పెట్టాను అనుకోండి, అంటే ఎక్స్చేంజ్ పెట్టినా కానీ నాకు ఇప్పుడు మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. సో నా వల్ల కాదని చెప్పి ఏదో ఒకటి అని చెప్పి తెచ్చుకున్నా. బట్ అక్కడే నాకు బిస్కెట్ అయిపోయింది. ఎందుకంటే ఆ 3 వాల్స్ మీద పెట్టాను నేను డిఫరెంట్గా. అక్కడ నాకు మెయిన్ వాల్కి బ్లాస్ట్, ఎందుకంటే ఆ కింద రెక్టాంగిల్ అండ్ ఆ పైన హెక్సాగన్ అస్సలు సెట్ అవ్వలేదు. అసలు నేను ఆలోచిస్తున్నా ఏం చేయాలి బట్ నాకు అసలు అర్థం కావట్లేదు. నా రూమ్లో ఇది గైస్ ఫోకల్ వాల్ మీకు కలర్ కనిపించట్లేదు కానీ ఇది కొంచెం డార్క్ పీచ్ పింక్ మిక్స్ అయింది అండ్ అది లైట్ పింక్ అన్న, చాలా లైట్ పింక్. సో ఈ వాల్ దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే నేను ఇక్కడ మేకు కొట్టించాను, ఇంకా తెప్పియాలి. సో ఈ బోహా హ్యాంగింగ్స్ ఇవి ఎక్కడ నుండి అంటే మీషో నుండి తెప్పించాను గైస్. ఇదొకటి అండ్ ఈ బొమ్మలు ఎప్పుడో నేను ఆల్రెడీ పాత బ్లాగ్స్లో కూడా చెప్పినట్టున్నాను. అవి హ్యాండ్ మేడ్ అనమాట, రీసైకిల్ మెటీరియల్, అమెజాన్లో దొరుకుతాయి మీకు అవి. సో ఈ పెయింటింగ్ ఏంటంటే నేను మీషో నుండి ఆర్డర్ పెట్టా. ఇది నేను చెప్పాను కదా, ఇది కూడా మీషో నుండి పెట్టించా. అసలు యాక్చువల్గా నేను అమెజాన్ ఎక్కువ నమ్మి మీషో తక్కువ నమ్మా, బట్ మీషోవే చాలా బాగా వచ్చాయి. ఈవెన్ ఇది క్వాలిటీ కూడా గైస్, నేను ఫ్లాష్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. చూసారా మెరుస్తోంది అది. ఐ మీన్ ఇక్కడ ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నార్మల్గా అయితే బాగా మెరుస్తోంది. సో నాకు బాగా నచ్చింది. సో ఇక్కడ ఈ మేకుకి ఏంటంటే ఇక్కడ ఒకటి కదా, సో ఇలాంటిది ఇంకోటి వచ్చి యాక్చువల్గా నేను ఇండోర్ ప్లాంట్స్ పెడదామని చెప్పి అనుకున్నాను. కాకపోతే ఏంటంటే నా రూమ్లోకి అంత లైట్ రావట్లేదు, అంటే ఉంది ఎండ అక్కడ పడుతుంది అక్కడ. సో అక్కడ ఏంటంటే వైఫై ఉంది యాక్చువల్గా. సో నా రూమ్లోంచి తీసారు వాళ్ళు వైఫై కనెక్షన్ని. సో ఇంకా అక్కడ నేను యాక్చువల్గా అక్కడే అనుకున్నాను 2, బట్ ఇంకా అక్కడ ఏసీ వచ్చేసింది అండ్ ఎంత అయిపోయింది కాబట్టి ఇంకా నాకు ఇటు సైడ్ ఎండ అయితే అంత ఎక్కువ రాదు. అండ్ మొన్న నేను యాక్చువల్గా ఏం చేశాను అంటే ఆల్రెడీ నేను కొన్నాను అండి ఇండోర్ ప్లాంట్స్, ఒకటి పీస్ లిల్లీ ఒకటి, ఇంకోటి రెడ్ కలర్తో వచ్చి నేను పేరు నాకు గుర్తులేదు కానీ. సో అది 2 కొని నేను పెట్టాను అనమాట లోపల. నేను విండోస్ ఓపెన్ చేస్తూ ఉంటానని చెప్పాను కదా. సో పురుగులు అంటే అంత ఎక్కువ కాదు కానీ 1-2 అయినా అవి వచ్చి ఇంకా లోపల తిరిగి అండ్ వాటి మీద వాళ్ళు ఉన్నాయి. సో లైక్ వద్దులే అని చెప్పి ఇంకా నేను బయట పెట్టేశాను. సో నేను ఏమనుకుంటున్నాను అంటే ఫేక్వే ఇండోర్ ప్లాంట్స్లో ఉంటాయి కదా, సో అవైనా కొని పెడదాం. ఎందుకంటే నాకు గ్రీన్ కావాలి, నాకు పింక్ అండ్ గ్రీన్ యాక్చువల్గా ఆ కాంపోతో నేను ఇది వెళ్ళాను అనమాట మొత్తం థీమ్ అనేది. సో ఈవెన్ నేను గ్రీన్ కర్టెన్, ఇది కూడా గ్రీన్ యాక్చువల్లీ. సో అదే అందుకనే గ్రీన్ నేను తీసుకున్నది. సో అంటే పింక్ అండ్ గ్రీన్ కాంబో అనుకున్నా. సో మొత్తానికి ఏంటంటే ఇది ఏదో అయిపోయింది. నేను యాక్చువల్గా నా రూమ్ బోహో టైప్ అనుకున్నా. సో అందుకని ఇవి కూడా కొన్నది. బోహో పోస్టర్స్ అవి కొందాం అనుకున్నాను కానీ నాకు ఈ పెయింటింగ్ చాలా బాగా నచ్చింది, అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో తీసుకున్నా. బట్ ఇప్పుడు ఇది ఆబ్వియస్లీ బోహో కాదు, ఇది మొత్తం ఇండియన్ టైప్ అయిపోయింది. సో ఇండియన్ టైప్ ఇంకా కంటిన్యూ చేద్దామని. యాక్చువల్గా బోహో పోస్టర్స్ నేను కొంటే మేబీ ఇక్కడ ఏమైనా అటాచ్ చేస్తాను. ఇటు అండ్ ఇటు కూడా ఉంది కదా, సో అక్కడ ఏమైనా అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈవెన్ మనకి వాల్ స్టిక్కర్స్, వాల్ పేపర్స్ కాదు కానీ వాల్ స్టిక్కర్స్ వస్తాయి కదా, సో అది కూడా కొందాం అనుకున్నాను కానీ ఏమో వాల్ స్టిక్కర్స్ నాకు అర్థం కావట్లేదు. అదే చెప్పాను కదా, దీనివల్ల మొత్తం అసలు ఈ రెండింటి వల్ల మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ అసలు నేను చేసిన తప్పు ఏంటంటే ఇక్కడికి వచ్చిన రోజు అంటే గృహప్రవేశమైన నెక్స్ట్ డే వస్తాం కదా, సో ఆ రోజు మొత్తం సర్దేసి నా రూమ్ ఇవన్నీ ఆ రోజే నేను పెట్టేసాను అనమాట, పేస్ట్ చేసా. అంటే తొందరలో సో నేను ఆలోచించలేదంతా. నార్మల్గా కూర్చొని ఆలోచించుంటే నేను యాక్చువల్గా ఇలా పెట్టుండేదాన్ని కాదు. బట్ నాకు ఏంటంటే తొందరగా అయిపోవాలి అన్నట్టు పెట్టేశాను. అండ్ అది ఇంకా పేస్ట్ చేసింది అది ఆబ్వియస్లీ. ఇంకా తీస్తే పెయింట్ అది ఉడుతుందేమో అని చెప్తే తీయలేదు కూడా. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ వాల్ ఫోకల్ అయ్యేటట్టు ఉంది. ఇక్కడ యాక్చువల్గా ఇలాంటి ఎగ్జామ్ అనేవి ఇంకో 3 కృష్ణుడివే ఆర్డర్ చేశాను గైస్ మీషో నుండి. సో అది ఏమైనా ఇలా పెడదామా అని చెప్పి ఇంకో 3 వస్తాయి కదా. సో మేబీ అప్పుడు ఏమైనా వస్తున్నాయండి. ఇక్కడ కూడా పెట్టిన తర్వాత ఈ కింద నుండి ఏమైనా వాల్ స్టిక్కర్స్ పెడదామా అని చెప్పి అనుకుంటున్నాడు. అండ్ ఇంకొకటి యాక్చువల్గా మీకు చూపించాలి. సో ఇది ఫేవరెట్ అసలు. ఇది నేను ఇల్లు తీసుకున్నాం అనగానే నేను ఫస్ట్ కొన్నది ఇది, ఎందుకంటే నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టమే అంట. ఇది చూడంగానే నేను మీషో నుండి తీసుకున్నాను, చాలా క్యూట్ అనిపించింది. కాకపోతే మీకు కృష్ణుడు దగ్గర చూస్తే లైన్స్ ఉన్నాయి, దూరం నుండి చూస్తే క్యూట్ ఉంది కానీ దగ్గర నుండి చూస్తే నాకు అది అనిపించింది. నాకే నేను మళ్ళీ అది రిప్లేస్ కూడా చూడండి. ఈ ఆవు ఎంత ముద్దుగా ఉంది గైస్ నిజంగా, అసలు ఆ బొట్టు చాలా ముద్దుగా ఉంది.